ఒక రాజ్యంలో ఒక వ్యక్తి తప్పు చేస్తాడు. రాజు అతనికి శిక్ష విధిస్తాడు. శిక్ష ఏంటంటే, నువ్వు 100 ఆనియన్ ఎర్రగడ్డలు తింటావా లేక 100 కొరడా దెబ్బలు తింటావా, రెండిట్లో ఏదో ఎంచుకో అంటాడు. తప్పు చేసిన వ్యక్తి నేను 100 ఆనియన్ ఎర్రగడ్డలు తింటా అని చెప్పి నిర్ణయించుకొని తినడం మొదలు పెడతాడు. 1, 2, 3 ఇలా 10 ఆనియన్లు తినేతలకి కళ్ళల్లో ముక్కులో నీళ్ళు వస్తాయి. ఈ ఎర్రగడ్డలు నేను తినలేను, ఆ కొరడా దెబ్బలే మేలని చెప్పి కొరడా దెబ్బలతో కొట్టించుకుంటాడు. 10 కొరడా దెబ్బలు తినిన తర్వాత ఆ నొప్పి తట్టుకోలేక చీచి నాకు ఈ వద్దు, నేను ఆ ఆనియనే తింటా అని చెప్పి మళ్ళీ మొదలు పెడతాడు. మళ్ళీ 11, 12 అలా ఒక 20 ఆనియన్ తింటాడు. మళ్ళీ కళ్ళల్లో ముక్కులో నీళ్లు, చీచి నేను తినలేనని చెప్పి ఆ కొరడా దెబ్బలే తిన్నాం అనుకుంటాడు. అది కొంతసేపు ప్రయత్నం చేసి ఇది కొంతసేపు ప్రయత్నం చేసి చివరికి ఏమవుద్దంటే 100 కొరడా దెబ్బలు తింటాడు, 100 ఆనియన్ తింటాడు, 2 శిక్షలు అనుభవిస్తాడు. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. ఏదో ఒక సాధిద్దాం అని చెప్పి ఒకటి మొదలు పెడతాం, దాన్ని మధ్యలో ఆపేసి ఇంకోటి మొదలు పెడతాం, దాన్ని మధ్యలో ఆపేసి ఇంకోటి మొదలు పెడతాం, ఇలా ప్రతి దాంట్లో ఏలు పెడతాం, చివరికి ఏదీ చేయలేం. ఏదైనా ఒక మంచి దాన్ని ఎంచుకోవాలా, దాని మీద ఫుల్ ఫోకస్ చేసి దాన్ని సాధించే వరకు పోరాడాలి.